నిజానికి ఇలాంటి కామెంట్స్ని చర్చించాల్సి రావడం దురదృష్టకరం. ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, సరే అతని యాటిట్యూడ్ ఎలాంటిదైనా, లేకపోతే అతని బిహేవియర్ ఎలాంటిదైనా, లేకపోతే అతని ఆలోచనలు, అతని ఫ్యాక్షనిస్ట్ భావజాలం, ప్రవృత్తి, ఇవన్నీ ఎలాంటివైనా ఒక ముఖ్యమంత్రిగా చేసావు కాబట్టి కనీసం ఆ స్పృహ, ఆ హోదా ఇలాంటివి కొన్ని గమనంలో పెట్టుకుని, దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి. పైగా నువ్వు మాట్లాడుతున్నది ఎవరిని అంటే ఇంకొక ముఖ్యమంత్రిని. పోయిన ఆయనేమన్నా సామాన్యుడా? కాదు, అసామాన్యుడు. నీకేదో రాజకీయ ప్రత్యర్థి నువ్వు అనుకుంటున్నావు, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకి నువ్వు రాజకీయ ప్రత్యర్థివి కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నీది ఆ స్థాయి కాదు. నీ స్థాయి గురించి ఆయన ఆలోచించవసరలా, కానీ ఆయన స్థాయి గురించి మాత్రం నువ్వు గుర్తుపెట్టుకుని మాట్లాడుకోవాలి. ఎందుకు అంటే ఈ దేశంలో సీనియర్ పొలిటీషియన్స్లో ఆయన ఒకడు, 4 సార్లు ముఖ్యమంత్రి, నీ తండ్రికి కాంటెంపరీ, కలిసి పనిచేసిన వాడు, స్నేహితుడు కూడా ఫర్ దట్ మ్యాటర్. సరే, నీ తండ్రి స్నేహితులు ఎవరిని నువ్వు దగ్గర రానివ్వలేదు, వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు, కానీ చుట్టాలకి, కుటుంబ సభ్యులకే దిక్కు లేదు. ఇంకా నీ తండ్రి స్నేహితులు అనే వాల్యూ ఎందుకు ఉంటుంది? కానీ ఆయనకున్న సీనియారిటీ ఆల్మోస్ట్ మన ఏజ్తో సమానం. మన అని ఎందుకంటున్నానంటే మన ఇద్దరిది ఇంచుమించు ఒకటే ఏజ్. నాకంటే 1-2 ఏళ్ళు పెద్దోడు అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని గుర్తొచ్చినప్పుడల్లా ఎన్నాళ్ళు ఉంటావు, లేకపోతే ఈ వయసులో అవసరమా, రేపో మాపో డాష్, ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల ఒకవేళ చంద్రబాబు నాయుడిని నువ్వేదో పలుసన చేస్తున్నానని, చులకన చేస్తున్నానని, తేలిక చేస్తున్నానని మీరు అనుకుంటున్నారేమో జగన్మోహన్ రెడ్డి గారు, కానీ మీరే పలుసనైపోతున్నారు. పదే చంద్రబాబు నాయుడిని వయసుని అడ్డం పెట్టి పని అయిపోయిందని, ముసలోడని పదం వాడే కాబట్టి చెప్తున్నాను, ముసలోడని, ఎన్నాళ్ళు ఉంటావని, ఇలాంటి పదాలు వాడి మీరు సాధించింది ఏంటి చెప్పనా? 11 ఆయన వయసుని, ఆయన క్యాలిబర్ని, ఆయన కెపాసిటీని, ఆయన కాండక్ట్ని ప్రశ్నించి, విమర్శించి, ఎగతాళి చేసి, ఎద్దేవా చేసి నువ్వు సాధించింది 11. నేను చంద్రబాబు నాయుడు ఏదో వెనకేసుకొస్తాను అనుకోమాకు. ఒక మనిషి మాట్లాడేటప్పుడు మెదడు నుంచి 4 వరకు స్పృహ ఉండాలి. ఆ స్పృహ లేకపోతే 11 మిగులుతాయి. ఏంటి అసలు అంటే ఇదే చివరి ఎలక్షన్ నీకు, ఇదే చివరి టర్మ్ నీకు ఎవరు చెప్పారు? నువ్వు అనుకుంటే సరిపోయిందా? ఎవరి టర్మ్ ఎవరు డిసైడ్ చేస్తారు? ఆ పైవాడు డిసైడ్ చేస్తాడు. నీకు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతావని గ్యారంటీ ఉందా? లేదు, నువ్వు ఒక 1000 ఏళ్ళు బతుకుతావు, 1000 ఏళ్ళు కాదు 100 ఏళ్ళు బతుకుతావని ఉన్న గ్యారంటీ ఉందా? సరే, వాళ్ళు వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు, లేకపోతే రకరకాలుగా రాజశేఖర రెడ్డి గారి చావు అట్లా జరిగింది, ఇట్లా జరిగింది, భూమి ఆకాశాల మధ్య జరిగింది, పంచభూతాలకి ఇదైపోయాడు, రకరకాలు మాట్లాడతారు. కానీ నేను మాట్లాడను, ఎందుకంటే ఆయన అంటే నాకు ఒక రకమైన ప్రేమ. నేను సీఎం బీట్ సెక్రటేరియట్ ఇది చూసినప్పుడు ఆయన చూపిన ఆప్యాయత, అభిమానం అవి ఉన్నాయి కాబట్టి అలాంటి మాటలు నేను మాట్లాడలేను. పంచభూతాల్లో కలిసిపోయాడు ఇట్లాంటి కొంతమంది మాట్లాడతారు, నేను మాట్లాడను. కానీ ఆయనకు అదే ఆఖరి టర్మ్ అని ఎవరైనా అనుకున్నారా? ఆయన అనుకున్నాడా? లేకపోతే నువ్వు అపరకాల జ్ఞానివి కదా, నువ్వు చంద్రబాబు నాయుడికి ఇదే ఆఖరి టర్మ్ అని చెప్తున్నావు, నువ్వు అనుకున్నావు పోని మీ నాన్నకు అదే ఆఖరి టర్మ్ అని? ఆయన
తాళి కట్టి, కోర్స్ తాళి కడతారో లేదు నాకు తెలియదు, ఐఎమ్ సారీ. ఆయన పెళ్లి చేసుకున్న విజయలక్ష్మి గారు ఏమైనా కలగన్నారా అదే ఆఖరి టర్మ్ అని? ఏంటది? ఆ భాష ఏంటి, ఆ పదాలేంటి? ఇదే ఆఖరి టర్ము. అసలు నీ టర్ములు ఎన్ని? నీకు ఇంకో టర్మ్ ఉందా? ప్రజలు ఇచ్చే భిక్ష, మీ రాజకీయ పార్టీలన్నిటికీ ప్రజలు వేసే భిక్ష మీ టర్ములు. ఏదో నువ్వు అనుకుంటున్నావేమో, నాకు అది తెచ్చుకుంటా, నేను సాధిస్తాను. ఏం సాధించడానికి లేదు. జనం, ప్రజలు అనుకుంటేనే మీకు పదవి, లేదంటే అగో 151 నుంచి మధ్యలో 5 లేపేసి ఆ 11 మిగిల్చి మూల కూర్చోబెడతారు, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా. కనీసం మినిమం స్పృహ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఒకవేళ చెబుతుంటా వీళ్ళు మాకు చెప్తారులే, లేకపోతే వీళ్ళు మాకు చెప్పే అంత రోళ్ళా అని మీరు అనుకోవచ్చు. ఎందుకు జనం మిమ్మల్ని గౌరవించాలి? ఎందుకు మీకు జనం ఓట్లు వేయాలి? అసలు పులివెందుల మీద పట్టు కోల్పోతున్నానని అంత నిస్పృహ అయితే ఎట్లా? కోల్పోయారు మీరు. ఒకటా రెండా? పులివెందుల ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఓన్ చేసుకుంటారండి? మీ తల్లి, చెల్లి, మీ ఇంట్లో వాళ్ళే మిమ్మల్ని డిజోన్ చేసుకున్నప్పుడు పులివెందుల ప్రజలు ఎందుకు ఓన్ చేసుకుంటారు మిమ్మల్ని? అయిపోయింది, డిటాచ్మెంట్ అయిపోయింది. మీ చెల్లె ఆ పులివెందులో తిరిగింది మీకు వ్యతిరేకంగా. మీ తల్లే ఓట్లు వేయొద్దని చెప్పింది మీకు. మీ ఇంకో చెల్లి నిన్న కూడా మాట్లాడొచ్చింది కదా. అంటే మీ రక్త సంబంధీకులే, మీ రక్తం పంచుకు పుట్టిన వాళ్ళే మీకు ఓట్లు వేయొద్దని చెప్తుంటే పులివెందుల ప్రజలు ఎందుకు మిమ్మల్ని ఓన్ చేసుకోవాలి? హూ ఆర్ యూ అంటారు గట్టిగా మాట్లాడితే. అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు? తిరిగి ఆదరణ పొందండి. వాళ్ళ మధ్యలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో, వివేకానంద రెడ్డి గారి ఆ హత్య ఉందో పులివెందుల ప్రజల మధ్యలో, జ్ఞాపకాల్లో. ప్రజాస్వామ్యంలో ఉండి నేను పోలింగ్ను బాయ్కాట్ చేస్తున్నాం, వెళ్ళి చూడండి. మీరు బాయ్కాట్ చేశారు ఇవాళ రీపోలింగ్ని, మరి జనం ఎందుకు ఓట్లు వేశారు? వేశారు, నిన్న వేసినట్టే ఇవాళ కూడా వేశారు. అంటే మీ మాట అది కూడా వినలే. బాయ్కాట్ చేయండి అనే పదం కూడా వినలేదు వాళ్ళు. వెళ్ళి ఓట్లు వేశారు. ఎందుకు వేశారు అంటే అది వాళ్ళ ఇష్టం, మనం ఎవరం కాదనడానికి. ఎన్నో ఎన్నో మాట్లాడేశారు ఇవాళ. మీకు గుర్తుండే ఉంటుంది, నిమ్మగడ్డ రమేష్ కుమార్, అప్పటి ఎస్ఈసి స్టేట్ ఎలక్షన్ కమిషనర్, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నోటికి ఎంత వస్తే అది అంత మాట్లాడేస్తారు మీరు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీరేమన్నారు? చంద్రబాబు కులమే, అందుకనే ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు అన్నారు. అంటే నేను ఇది కావాలని అనడం లేదు, కానీ మీకు జ్ఞానోదయం అవుద్దేమో అని అంటున్నా. నీలం సాహ్ని గారు ఎవరండి? నీలం సాహ్ని గారు మీరున్నప్పుడు చీఫ్ సెక్రటరీ, మీరు కావాలని చీఫ్ సెక్రటరీని చేశారు ఆమెని. ఆ తర్వాత ఆమెకు అడ్వైజర్ పోస్ట్ కూడా ఇచ్చారు రిటైర్ అయినాక, సలహాదారు పోస్ట్. ఆ తర్వాత ఎస్ఈసిగా నామినేట్ చేసింది మీరే, గుర్తు తెచ్చుకోండి. స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా నీలం సాహ్ని గారిని రికమెండ్ చేసింది మీరే. మరి ఇప్పుడు ఆమె మీకు వ్యతిరేకంగా చేస్తోందా? అనండి. పోనీ మీకు రమేష్ కుమార్ని అన్నారు కదా, ఇప్పుడు మీరు అనండి ఎలక్షన్ కమిషనర్ కావాలనే మాకు వ్యతిరేకం చేస్తుందని అనండి. అనరు, ఎందుకంటే అది మీకే రివర్స్ కొట్టుద్ది కాబట్టి. కానీ ఆవిడ మాత్రం ఆమె ఏం చేయాలో అదే పని చేస్తోంది. ఒక ఎలక్షన్ కమిషనర్గా విధులు ఎలా నిర్వర్తించాలో రాజ్యాంగం ప్రకారం అలాగే నిర్వర్తిస్తోంది. ఇక తర్వాత అక్కడ డిఐజీ కోయ ప్రవీణ్, ఆయన మీరు బాడీ షేమింగ్ చేశారు, లేకపోతే ఇంకో రకంగా తప్పుపట్టే ప్రయత్నం చేశారు. ఆయన ఒక మాజీ ఎంపీ అల్లుడు అన్నారు. అయితే ఏంటి? డిఐజీలు అయితే మాత్రం వాళ్ళకి మామూలు ఉండకూడదా, లేకపోతే వాళ్ళకి చిన్నాన్నలు ఉండకూడదా, లేకపోతే ఉండకూడదు ఎవరు? ఆయన మాజీ ఎంపీ అల్లుడైతే ఏంటి? ఆయన మాజీ ఎంపీ అల్లుడైనంత మాత్రాన ఆయన అన్ని చంపుకొని ఆయన ఉద్యోగం చేస్తాడా? ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీ కోయ ప్రవీణ్. మీరు బాడీ షేమింగ్ చేసినంత మాత్రాన బాడీ వేరు, వాళ్ళ కర్తవ్య నిర్వహణ వేరు. ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీ. యూ డోంట్ నో దట్. అండ్ ఆల్సో ఇంకొక మాట,
ఆయన మాజీ ఎంపీ అల్లుడు అన్నారు. మీ హయాంలో మీ బంధువునే చీఫ్ సెక్రటరీగా పెట్టుకున్నారు, మీ బంధువునే డీజీపీగా పెట్టుకున్నారు, ఇంకా చాలా మందిని పెట్టుకున్నారు. ఎవరన్నా అడిగారా? ఎందుకండి పదే 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 ఇట్లాంటి మాటలు మాట్లాడి అయిపోయారు, పలసన అయ్యారు. ఇంకా 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 మిమ్మల్ని మీరే కిల్ చేసుకుంటున్నారు రాజకీయంగా. ఫిజికల్గా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నారేమో, బాడీ బిల్డింగ్ నాకు తెలియదు, కానీ మిమ్మల్ని మీరు రాజకీయంగా మీరే కిల్ చేసుకుంటున్నారు. దిస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యూ అండ్ యువర్ పార్టీ. ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు మళ్ళీ ఇవాళ మాట్లాడిన మాటలు మాత్రం మీ హోదాకి ఒకవేళ ఉంటే, అది కూడా మీకు హోదా ఉందని మీరు అనుకుంటే మీ హోదాకు తగిన మాటలు కావవి. ఆయన స్థాయికి మీరు అలాంటి మాటలు అనకూడదు. అయినా ఎందుకు అంటున్నారు పదే పదే? ఇంకో మాట కూడా ఇక్కడ అనాలి. ఏంటి, ఈ వయసులో రామకృష్ణ అనుకుంటూ కూర్చుంటే పుణ్యం దక్కుతుంది, లేకపోతే నరకానికి పోతావా? మీరు క్రిస్టియానిటీ వదిలేశారు ఈ మధ్య. మీరు రామకృష్ణ అనుకోమని మీరు చెప్తున్నారేంటి? ఇంకోటి ఏదో చెప్పాలి కదా. ఐఎమ్ సారీ, క్రైస్తవ సోదరులు మన్నించాలి. వయసు మీద పడిన తర్వాత క్రిస్టియన్లు ఏమనుకుంటారు అంటే, నేను ఊహించున్నది ఏంటంటే స్తోత్రం అనుకుంటారేమో, దేవుడు స్తోత్రం అనుకుంటారు, హల్లెలూయా అనుకుంటారు, వాటెవర్ వాళ్ళ నమ్మకాన్ని బట్టి. మరి మీరు నేను క్రైస్తవుని అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటండి రామకృష్ణ అనుకోమని చెప్తున్నాడు? క్రైస్తవ సోదరులు ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి వాచాలత్వం పైన స్పృహలేని మాటలు, లేకపోతే ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్న మాటలు ఆయన ఇవాళ చాలా మాట్లాడాడు. ఈ అంశాల మీద, ఆయన వాచాలత్వం మీద డిబేట్ చూస్తున్నాం మనం. డిబేట్లో మనతో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు, అండ్ తెలుగుదేశం పార్టీ నాయకులు తిరువూరు శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు గారు ఉన్నారు, అలాగే టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ గారు కూడా మనతో ఉన్నారు ఇవాళ. సో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఏం మాట్లాడాడు అనేది ఒకసారి చూద్దాం. ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు. రామకృష్ణ అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది. ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు. ఇప్పటికైనా మార్పు తెచ్చుకో చంద్రబాబు అని హితవు పలుకుతా ఉన్నా. ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు. రామకృష్ణ అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది. ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు. ఇప్పటికైనా మార్పు తెచ్చుకో చంద్రబాబు అని హితవు పలుకుతా ఉన్నా. సత్యమూర్తి గారు, మీ రియాక్షన్ ఏంటి? అంటే చంద్రబాబు నాయుడుకి ఇది లాస్ట్ ఎలక్షనో కాదో మనకు తెలియదు, కానీ పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్లో ఓడిపోతే మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఇది చివరి ఎలక్షన్. ఓడిపోతే ఏంటి చెప్తున్నా, అంటే రిజల్ట్స్ రావాలి కదా. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాత్రం ఇది ఖచ్చితంగా చివరి ఎలక్షన్. నెక్స్ట్ ఎలక్షన్లో పోటీ చేయటానికి ఆయనే 2-3 సార్లు ఆలోచించుకోవాలి. పులివెందుల ఎమ్మెల్యేగా మళ్ళీ కంటెస్ట్ చేయాలా వద్దా అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి వస్తుంది. ఎందుకంటే ఇది హార్డ్ కోర్ పులివెందుల రూరల్. ఇది ఎక్కడ చాలా ఎన్నికల్లో ఆ రూరల్ మండలంలో మెజారిటీ వచ్చింది వీళ్ళకి. అటువంటి చోట ఇప్పుడు ఓడిపోయిన అంటే ఇప్పుడు అంటే ఇంకా రిజల్ట్ రాలేదు కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే 2 చోట్ల ఆయన కూడా ప్రచారం చేసి వచ్చారు కాబట్టి ఇక్కడ 2 పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ జరిగితే, నువ్వు అడిగింది రీపోలింగ్ కదా, మరి అది పెట్టారు కదా, బాయ్కాట్ చేయడం అయినా జనం క్యూ లైన్ లో నిలబడి ఓట్లేశారు. అంటే దాని అర్థం మీరు చెప్పారు, మీ ఇంట్రడక్షన్ లో కూడా చెప్పారు. అంటే నిన్ను ప్రజలు డిఫై చేస్తున్నారు, అది గమనించాలి. సెన్సిబుల్ పాలిటీషియన్ ఎవరైనా సరే ప్రజల మనస్తత్వం ఎట్లా ఉన్నది, ఎటుపోతున్నారు వాళ్ళు అని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆ స్పృహ లేకుండా నీకు ప్రజలు ఎటువైపు చూస్తున్నారు, ఏమి కోరుకుంటున్నారు అనే ఆలోచన లేకుండా వచ్చి మాట్లాడటం, లేకపోతే పోలీసుల్ని మీరు ఇంకొక విషయం గమనించాలండి.
అంతకుముందు పోలీసులు కొంచెం సైలెంట్గా ఉన్నారు. వైసీపీ వాళ్ళ మీద పెద్దగా కేసులు పెట్టలేదు, వాళ్ళనేం పెద్ద అంత ఇదిగా లేదు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి బట్టలిప్పదీసి కొడతా, సప్త సముద్రాల అవతల ఉన్న లాక్కొచ్చి కొడతా అని స్టేట్ పోలీసుల్ని ఉద్దేశించి మాట్లాడటం మొదలుపెట్టాడో మీరు చూడండి, క్షేత్రస్థాయిలో వైసీపీ కార్యకర్తలందరినీ పోలీసులు కేసులు పెడుతున్నారు. అంటే వీళ్ళు కూడా రప్పరప్ప అంటున్నారు, వీళ్ళు కూడా రప్పరప్ప అంటున్నారు, కత్తులు పోటీ తిరుగుతున్నారు, కేసులు పెడుతూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇటువంటి కార్యక్రమాలను ఎంకరేజ్ చేస్తున్నది ఎందుకు అంటే పోలీసుల్ని రెచ్చగొట్టడానికి. ఈ రోజున కూడా పులివెందుల ఉప ఎన్నికలు, జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఆయన డిఐజీ క్యాస్ట్ని ప్రస్తావించే విధంగా ఇతను మాట్లాడుతూ ఉన్నాడు. అంతకు ముందర కూడా అంటే జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు అంటే క్రిటికల్ సిచ్యుయేషన్ వచ్చినా కానీ క్యాస్ట్ కార్డుని ప్లే చేయటం అనేది ఒక అలవాటుగా పెట్టుకున్నాడు. ఆ అలవాటుతోటే దిగజారిపోతూ ఉన్నాడు. ఆ అలవాటు క్యాస్ట్ని గుర్తు చేసే విషయం నీకు ఎందుకు వస్తున్నది, నీకు ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్లోకి వస్తూ ఉన్నావు అంటే నీకు పాలిటిక్స్ ఎట్లా చేయాలి ఏంటి అనేది నీకు తెలీదు. పాయింట్ నెంబర్ 1, నువ్వు నేర్చుకోవు, నీకు అర్థం కాదు, ప్రజల మనోభావాలను గ్రహించటం నీకు చేత కాదు. చంద్రబాబు నాయుడు ఇటువంటి ఈ విషయాలన్నిటిలో కూడా ఆయన చాలా నింపాదిగా ఆలోచించి డెసిషన్స్ తీసుకునే మనిషి కాబట్టి, తల పండిపోయి ఉన్నాడు కాబట్టి 23 స్థానాల నుంచి 164 స్థానాలకు వచ్చాడు. నీ పరిస్థితి ఏంటి ఆలోచించుకోవాలి కదా. మాట్లాడేటప్పుడు నాలిక కంట్రోల్లో పెట్టుకోకపోతే ఏం జరుగుతుందో చాలామంది వీళ్ళు జైల్లో ఉన్నవాళ్ళు వాళ్ళందరినీ చూస్తూనే ఉన్నాం కదా. అయినా కానీ అదే విధంగా మాట్లాడటం, మరి అత్యంత నీచంగా మాట్లాడటం. చంద్రబాబు నాయుడు నెక్స్ట్ ఎలక్షన్లో నువ్వు చెప్తావా? ఆయన్ని ఇట్లా చాలామంది చాలాసార్లు అనుకున్నారు. మీ నాయనే అన్నాడు చాలాసార్లు, మీ నాయన కూడా అన్నాడు నీ పార్టీ లేకుండా చేస్తా అన్నాడు. తర్వాత ఏమైందో మన అందరికీ తెలుసు. అంటే వ్యక్తిగతంగా మనం విమర్శించటం అనేది అది కరెక్ట్ కాదు, మనం కూడా చెయ్యం, అటువంటి పనులు మనం చెయ్యం. కానీ ఏం జరిగింది అనేది మనందరికీ తెలిసిన విషయమే. అటువంటి అంటే ఓపెన్ సీక్రెట్, అది ఓపెన్ సీక్రెట్ కదా. నీకు మొత్తం అంటే నువ్వు ఒక ముఖ్యమంత్రి అయ్యావు, నువ్వు బై ఛాన్స్ అయ్యావా, ఒక్క ఛాన్స్ అని అడిగి అయ్యావా, అది కూడా తీసి పక్కన పెడతా. నీకు ప్రజలు ఓటేశారు, నువ్వు అయ్యావు. అయిన తర్వాత నువ్వు ప్రవర్తించిన తీరు ఎలా ఉంది? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికన్నా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఎంత ద్రోహం చేశాడనేది ఒక్కొక్కటి వెళ్ళడం బయటకు వస్తున్నాయి. రైట్, దాంట్లోకి వెళ్లే ముందు శ్రీనివాసరావు గారు, చంద్రబాబు నాయుడు గారిని నీకు ఇదే చివరి టర్ము అని రిపీటెడ్గా అంటున్నాడు ఆయన. ఇవాళ ఇంకొంచెం నాస్టీగా, డట్టీగా అగ్లీగా అన్న మాటలు అవి. ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఇంకొక సీనియర్ ముఖ్యమంత్రిని అలా అనడం ఎంతవరకు కరెక్ట్? అంటే పిదప కాలం పిదప బుద్ధులు. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ క్లోజ్ అన్నారు అసెంబ్లీలో, శాసనసభలో ఇప్పుడే సత్యమూర్తి గారు కూడా చెప్పారు. రాజశేఖర్ రెడ్డి టీడీపీ క్లోజ్ అంటే ఏం జరిగింది, ఎవరు క్లోజ్ అయ్యారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భాషలోనే మనం కనుక చెప్పినట్లయితే పైన దేవుడు కింద ప్రజలు అంటుంటాడు, మాట్లాడితే ప్రతిదానికి అదే అంటుంటాడు. ఇప్పుడు ఈ మాటలు కూడా వాళ్ళు వింటారు. ఏది దేవుడు వింటాడు, ప్రజలు వింటారు. ఇంత జరిగినా కూడా అతనిలో పరివర్తన లేకపోవటం, కనీసం పశ్చాత్తాపం రాకపోవటం, ఎందుకు దూరం అయ్యాను నేను ప్రజలకి అనేటటువంటిది అసలు ఏమీ లేకుండా అసలు ఆ అక్కసేంటి, అక్కసు వెలుబుచ్చారు అని మనం రాస్తాం మామూలుగా జర్నలిజంలో, ప్రింట్ మీడియాలో రాసేటప్పుడు. అక్కసు మొత్తం కక్కేశాడు అంటాం. అసలు చూసారా ఎంత కక్కాడో? కక్కసు. అదే అసలు ఎందుకు చంద్రబాబు అంటే నీకు అంత అక్కసు? కనీసం వయస్సుకి నువ్వు గౌరవం ఇవ్వాలి. వాడు వీడు అన్నాడు. ఏది ఐఏఎస్, ఐపీఎస్, సీనియర్ ఐపీఎస్ ను ఉద్దేశించి వాడు అంటాడు, లేకపోతే మాణిక్యం ఠాగూర్ ను ఉద్దేశించి వీడు అంటాడు. అంటే అసలు ఎంతగా అతనికి ఫ్రస్ట్రేషన్ పీక్ వెళ్ళిపోయిందో అక్కడే కనపడుతుంది. అంటే ఏంటి, జెడ్పీటీసీలో ఇప్పుడు నీకు ఓటేయకపోతే
అంటే ఇప్పుడు వచ్చినటువంటి బై ఎలక్షన్, రేపు రాబోయే అసెంబ్లీ బై ఎలక్షన్కి ఒకవేళ పులివెందుల అసెంబ్లీలో కూడా నేను ఓడిపోతానా? ఎందుకంటే పులివెందుల మున్సిపాలిటీ రాబోతుంది, స్థానిక సంస్థల ఎన్నికలు. లేకపోతే కడప పార్లమెంట్కి బై ఎలక్షన్ వస్తే దాంట్లో ఓడిపోతానన్నా? నువ్వే రాసావు పెద్ద ట్వీటు, ఒక చిన్న జెడ్పీటీసీ అని. దానికోసం ఇంత ఇదెందుకు? ఇప్పుడు అతను ఎవరిని అవమానిస్తున్నాడు, ఎవరిని అతను ఆ బ్లేమ్ చేస్తున్నాడో నాకైతే అర్థం కావట్లా. అసలు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాడు? పోనీ రాజకీయంగా విమర్శలు చేస్తున్నారు, ఉంటాయి రాజకీయాలు ఇలాగే ఉంటాయి, పైగా పులివెందులు లాంటి నియోజకవర్గం ప్రాంతంలో అనుకుంటే విమర్శించుకో, అలా చేసావు ఇలా చేసావు విమర్శించుకో. ఓట్లు కొన్నావు అని వాళ్ళు నిన్నంటారు, నువ్వు వాళ్ళను, అంతవరకు ఓకే. కానీ వ్యక్తిగతంగా వ్యక్తిని నీకు ఇదే చివరి ఎన్నిక అన్న తరహాలో మాట్లాడడం అనేది అంటే ఈ నోటి దూలకే కదా. అదే కదా, 151 సీట్లలో ఎక్కడో ఉన్నావు, ఇవాళ 11 సీట్లు ఎక్కడికో వెళ్ళావు. అంతే కదా చెప్పారు ఇప్పుడే సత్యమూర్తి గారు. ఏమని? ఆ నోటి దూల ఇప్పటికీ నువ్వు వదులుకోకపోతే ఇంకా నీకు అసలు ఎట్లా నీలో ఇంకా మార్పు జనం ఎలా ఆశిస్తారు? జనం ఎటు డిసైడ్ చేసుకున్నారు, ఇతను మారాడు, ఇతను ఇంకా మారాడు కాబట్టి జనం మారిపోయారు, జనమే మారారు. పులివెందుల్లో జనమే మారిపోతే ఇంకేంటండి, ఇంకా రాష్ట్రంలో వీళ్ళకి చోటు ఎక్కడ? ఇవాళ మొత్తం ఆ పులివెందుల ఆ జెడ్పీటీసీ 2 ఎన్నికలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఇక ఆ పార్టీ నుంచి వలసలు. పులివెందుల్లోనే గెలిపించుకోలేనాడు ఇక రాష్ట్రంలో ఎవరిని గెలిపిస్తాడండి? అవును, రైట్. రాజేష్ గారు గుడ్ ఈవినింగ్. రాజేష్ గారు, ఇప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తుంది ఏంటంటే, చావుకి ముందు వెనకలు ఉంటాయా? ఏ మనిషి జీవితం ఎప్పుడు ముగిసిపోతుందో ఎప్పుడో చెప్పలేడు. మనలాగా రాయిలాగా ఉన్న యువకులే పట్మని ఎగిరిపోతున్నారు. పెద్ద పెద్ద శరీరాలు పెంచుదామని లేదా కండలు కరిగిస్తూ జిమ్లో పనిచేసే వాళ్ళ గుండెలే ఆగిపోతున్నాయి. అలాంటిది ఈయన మాట్లాడితే నీకు ఇదే చివరి టర్ము అంటాడు. నేను అందుకే నా ప్రోమోలో కూడా రాశాను, మీ నాన్న అందరికంటే ఎందుకు ముందు పోయాడు అని. అందరికంటే ఆయన సమకాలీకుల కంటే. అది కనీసం అనేటప్పుడు గుర్తురాదా? పోనీ ఈయనకేమన్నా ఒక పర్మనెంట్ ఇది ఉందా అండి? ఒక 1000 ఏళ్ళు 200-2000 ఏళ్ళు బతుకుతాడు, ఇట్లాంటిది ఏమైనా ఉందా రాజేష్ గారు? నీ ఏమనిపిస్తుంది ఆ మాటలు వింటే? ఏమన్నా తక్కువ అండి, 54 ఏళ్ళు ఉన్నాయి. అదే చిన్నపిల్ల 16 ఏళ్ళ పిల్లగా నాకంటే 1.5 years పెద్దోడు అని అన్నాను. అందుకే చెప్పండి రాజేష్ గారు. సార్ వికే గారు, మీకు అలాగే ప్యానల్ పెద్దలకి నమస్తే అండి, హృదయపూర్వక నమస్కారం సార్. సార్, ఇక్కడ రంగస్థలంలో రాజకీయం మొదలైంది సార్. రంగస్థలం సినిమాలో జగపతి బాబు గారు కూడా అలాగే ఏకగ్రీవంగానే మొత్తం అతని జీవితం అంతా ప్రెసిడెంట్ ఉంటాడు. తర్వాత హీరో వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి అతనికి పాటలు మొదలవుతాయి. ఈ పులివెందుల్లో కూడా ఇప్పుడు దాకా మా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అక్కడ లోపల జనాన్ని బెదిరిస్తున్నారా, బతులాడుతున్నారా, ప్రలోభ పెడుతున్నారా తెలియనివ్వకుండా దాన్ని ఆ పులివెందుల్లో ఒక కోటగా ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్న ఆ ప్రాంతంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఉన్న కూటమి ప్రభుత్వం అక్కడ ప్రజాస్వామ్యయుతంగా ఎలక్షన్ పెట్టింది, అంతే అండి. వీళ్ళు 10 రోజులు 15 రోజుల నుంచి మొత్తం రాష్ట్రం అంతా గగ్గోలు పెడతానే ఉన్నారు వైసీపీ వాళ్ళు. ఎందుకు ఏడుస్తున్నారో, ఎందుకు పెడబొబ్బలు పెడుతున్నారో, ఎందుకు ఎంత దారుణంగా దిగజారిపోయి మాట్లాడుతున్నారో ప్రజలకైతే అర్థం కాలేదు. కానండి వైసీపీ వాళ్ళ దగ్గర ఒక టెక్నిక్ ఉంది సార్. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు నేరాలు చేసుకుంటారు, వాళ్ళ ప్రవృత్తే నేరాలు చేయటం. ఆ నేరాలకు ఎవరైనా అడ్డుపడ్డారంటే అప్పుడు వస్తుందండి వాళ్ళ కోపం వస్తుంది. వాళ్ళు చేసిన నేరాన్ని మన మీద నొట్టేస్తారు, మనమే నేరస్తున్నాం అన్నట్టు క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇది ఆల్రెడీ వివేకానంద రెడ్డి గారి మాటల్లో చూసాం, మొన్న సెంగయ్య మృతిలో కూడా చూసామండి. సెంగయ్యలో ఆయన చనిపోయినప్పుడు మావోడు కారే గుద్దేసిందని దాన్ని కాంప్రమైజ్ చేసుకోబోయారు. ఎప్పుడైతే జగన్ రెడ్డి కారు చూపించామో అప్పుడు లేదు ఇది చంద్రబాబు నాయుడు గారు చంపేశారని మొదలెట్టారు. ఇప్పుడు ఎక్కడ పులివెందుల్లో కూడా వాళ్ళు రిగ్గింగ్ చేసుకుంటారో లేకపోతే వాళ్ళు దొంగోట్లు వేయించుకుంటారో ఏదో చేసుకుంటారండి. అక్కడ పోలీసుని పెట్టి ఇది ప్రజాస్వామ్యయుతంగా ఎవరు ఓటును వాళ్ళు వినియోగించుకునే అవకాశం ఈ గవర్నమెంట్ కల్పించింది కాబట్టి ఆ రిగ్గింగ్ మీరే చేశారంటాం, మీరే దొంగోట్లు వేయించారంటాం అని మా మీద తిరగబడుతున్నారు, మా మీద అభివృద్ధి జల్లుతున్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారికి ఇదేం కొత్త కాదండి. పాత బస్తీలో కొమ్ములు తిరిగిన మత విద్వేషాలు రేపే వాళ్ళనే తొక్కిపెట్టి నారదీసిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారి. బెజవాడ రౌడీయిజాన్ని కోకటి వేళ్లతో పీకేసిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారిది. ఈ సీమలో ఫ్యాక్షనిస్టులు అని చెప్పుకుని సుమోల్లోంచి కత్తులు వేసుకుని బయట తిరిగే వాళ్ళందరినీ తోకలు కట్ చేసి ఇంట్లో కూర్చోబెట్టిన చరిత్ర అయింది. ఇప్పుడు పొలిటికల్ ముసుగేసుకున్న ఫ్యాక్షనిస్టుల్ని, గోండాగాల్ని, రౌడీల్ని వాళ్ళ కొమ్ములు ఇచ్చేసే ప్రయత్నం జరుగుతుంది. అది ఆల్రెడీ మొదలైంది. మొదలైనప్పుడు మరి వాళ్ళ ఏడుపులు అలా ఉండకపోతే ఏం చేస్తాయండి?
ఇక ఏమి పీకేది ఏమి లేదు. నేను చెప్తున్నాను జగన్ రెడ్డికి చంద్రబాబు గారిని పీకేది ఏమి లేదు కాబట్టి ఆయన చచ్చిపోవాలని శాపనార్థాలు పెడుతున్నాడు. ఇది ఎవరు పెడతారంటే అండి, కొలాయి దగ్గర ఆడవాళ్ళు గొడవలు పడుతున్నప్పుడు నువ్వు చచ్చిపోవాలి, మీ ఆయన చచ్చిపోవాలని చెప్పి ఏమీ చేయలేని ఒక నిస్సహాయరాలు నిర్భాగ్యురాలు చేసే పని అది. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థాయికి పడిపోయాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి మాటలు వేళ కొత్త కదండి. ఆ పేటీఎం గాళ్ళు 5 రూపాయలు పేటీఎం గాళ్ళు అంటారు, ఆవిడ అంబటి రాంబాబు అంటాడు, ఆడవాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకునేవాడు, ఇలాంటి గలీజ్ గాళ్ళు అందరూ అనే మాటలే ఇవి. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అంటం ద్వారా ఆ గలీజ్ గాళ్ళ లిస్టులోకి ఇతను కూడా చేరిపోయాడు. ఇతను ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు. ఇప్పుడు ఒక శిఖరం ఉంటుందండి, శిఖరం పక్కన చిన్న గడ్డి పరక కూడా ఉంటుంది. ఆ శిఖరం అక్కడే ఉంటుంది, గడ్డి పరక అక్కడే ఉంటుంది. అంత మాత్రాన రెండు సమానం అవ్వండి, ఎందుకంటే ఒకే భూమిలో ఉన్నాం కదా అని. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి స్థాయికి వెళ్ళిపోతారా? చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారిని చూశారు, కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూశారు, రోసయ్య గారిని చూశారు, జనార్దన్ రెడ్డి గారిని చూశారు, చెన్నారెడ్డి గారిని చూశారు. శిఖరావు లాంటి పెద్ద పెద్ద నాయకులను చూసిన వ్యక్తి ఆయన. ఈయన జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి ముందు పెడితే శిఖరం ముందున్న గడ్డిపోచ లాంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి రోజు వచ్చి నువ్వు ఎంతకాలం బతుకుతావు అన్నాడంటే ఆ మాటలో మనకి చెడర్థం ధ్వనిస్తుంది కానండి, అతని చేతకంతనం కూడా అంతకన్నా రీసౌండ్లో ధ్వనిస్తుందండి. ఎందుకంటే ఏం చేసేది ఏం లేదు. ఇప్పుడు మొత్తం రాష్ట్రం అంతా కోల్పోయాడు, ప్రజల్లో అతనుకున్న అంతకుముందున్న అతని అబద్ధాలతో తెచ్చుకున్న ప్రేమాభిమానాలను కోల్పోయాడు, ఇప్పుడు పులివెందులను కూడా కోల్పోతున్నాడు. ఇక అతని దగ్గర కోల్పోవడానికి ఏమీ లేదు, అందుకని సహనాన్ని కూడా కోల్పోయాడు. ఈరోజు సహనాన్ని కోల్పోయి అతను మాట్లాడిన మాటల వల్ల బయటపడ్డది అతని బుద్ధే బయటపడిందండి. ప్రజలందరికీ ఆల్రెడీ ఒక క్లారిటీ ఉంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసలు అతను ఒక యాక్సిడెంటల్ సీఎం. ఆ యాక్సిడెంటల్ సీఎం గురించి ఆలోచించే ఆ సమయం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉండదండి. ఏదో అందరు కుర్రోళ్ళతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా ఒక కుర్రోడు అన్నట్టు ఆయన చూస్తాడే తప్ప ఇతను నా సమకాలికుడు, లేకపోతే నాకులాగా ఇతను ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, ఇతను నా ప్రత్యర్థి అని చంద్రబాబు నాయుడు గారి మాటలు నేను ఏ రోజు వినలేదు. అరే మాలాంటి సామాన్యులతో ఆయన ఎలా మాట్లాడతాడో అసామాన్యులతో పెద్ద పెద్ద కేంద్ర మంత్రులతో ప్రధానమంత్రులతో కూడా అలా డీల్ చేసిన వ్యక్తి ఆయన ఆంధ్రజాతి యొక్క సొత్తు అండి. ఈ తెలుగు జాతికి పెద్ద ఎవరన్నా ఉన్నారు అంటే కనుక రేపు రాబోయే చరిత్రలో నారా చంద్రబాబు నాయుడు గారి పేరే రాసుకుంటారు. నందమూరి తారక రామారావు గారి తర్వాత తెలుగువాడి ఆత్మగౌరవాన్ని దశ దిశలా వ్యాపించింది నారా చంద్రబాబు నాయుడు గారే. ఆ మాటకు వస్తే రాజశేఖర రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తే తప్ప తెలుగు జాతి కోసం పనిచేసిన వ్యక్తి కాదు. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏమంటే పక్క రాష్ట్రంలో ఉన్న 2 ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారి శిష్యులండి. ఆయన శిష్యర్కం చేసిన వాళ్ళు కేంద్రంలో లోక్సభ స్పీకర్లు అయ్యారండి, కేంద్ర మంత్రులు అయ్యారండి, పక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యారండి. ఒక యాక్సిడెంటల్ సీఎం నువ్వు జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో. నువ్వు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు నువ్వు మాట్లాడేయడం ద్వారా ఆయనతో నువ్వు సమానం అయిపోతావు అనుకుంటే, అలా నీకు చెప్పిన ఆ సలహా ఇచ్చినోడు ఎవడన్నా ఉంటే ఆయన్ని 100 అడుగులు కొయ్యి తీసి అందులో పాతే. ఎందుకంటే ఇలాంటి సలహాలు నమ్మే ఈ రోజు 151 నుంచి ప్రజల అభిమానం నుంచి నువ్వు దూరమయ్యో 11 సీట్లకు వచ్చి పడ్డావు. ఆయన ఇప్పటికీ నీ పంద మార్చుకోకుండా నేను ఇలాగే ఏదో మా తాతల జమీందారులు మేము ఇలాగే మాట్లాడతాం, ఎదురు వచ్చిన వాళ్ళందరినీ మేము తొక్కుకుంటూ పోతాం, తిట్టుకుంటూ పోతాం అంటే ఇది రాచరికంగా జగన్ రెడ్డి ఎక్కడ అంబేద్కర్ గారు జమీందారు పోనీ అలా అనుకోవడానికి జమీందారులు కూడా కాదు కదా. పోనీ నిజంగానే అలా అనుకోవడానికి జమీందారులు కూడా కాదు కదా, బలపనూరు మేస్త్రీలు. సరే అదని వాళ్ళని ఎందుకు అవమానించడం కానీ. రైట్ రాజేష్ గారు ఒక్క నిమిషము. కొలికపూడి శ్రీనివాసరావు గారు అక్కడ ప్రచారం కూడా చేసి వచ్చారు ఎలక్షన్స్ లో. అక్కడ వీళ్ళు చెప్తున్నట్టుందా లేదా అక్కడ ఇంకో రకంగా ఉందా? తర్వాత ఈయన మాట్లాడిన మాటలు డిఐజీ గారి గురించి కానీ లేకపోతే అక్కడ పోలీసుల విషయంలో కానీ చంద్రబాబు నాయుడు గారి విషయంలో కానీ వీళ్ళు అతను మాట్లాడిన మాటల్ని డాక్టర్ శ్రీనివాసరావు గారు నమస్తే. నమస్తే అండి శ్రీనివాసరావు గారు, మీరు పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్ళి వచ్చారు కదా. జగన్మోహన్ రెడ్డి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి మాటలు ఇందాక నేను ప్లే చేశా కదా, ఆ మాటల మీద మీ ఇనిషియల్ రియాక్షన్ విత్ అనాలిసిస్ చెప్పండి. వాస్తవానికి గత సంవత్సర కాలంగా చాలా తరచుగా మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద డిబేట్లు పెడుతుంటే అది నాకు నచ్చేది కాదు. కారణం ఏంటంటే ప్రజలు ఆయన్ని మర్చిపోతుంటే మీరే రోజు గుర్తు చేస్తున్నారని నాకు అనిపించేది. నాన్న అవును,
నేను ఒకటి దొరికాను తేలిగ్గా మీకు అందరికి. కానీ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడటానికి గత సంవత్సర కాలంగా ఎంతమంది అడిగినా కూడా నేను తిరస్కరించేవాడిని. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ప్రజలు తిరస్కరించారు. సరే, ఈరోజు సందర్భం ఏంటి? ఇందాక ప్యానెల్లో ఉన్న ఒక పెద్ద ఆయన శ్రీనివాసరావు గారు అడిగారు అసలు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడు అని. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన సందర్భం ఏంటంటే పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక. మరి ఏం మాట్లాడారంటే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు, కోయ ప్రవీణ్ గురించి మాట్లాడాడు, రాహుల్ గాంధీ గురించి మాట్లాడాడు, మాణిక్యం ఠాకూర్ గురించి మాట్లాడాడు. 1978 నుంచి ఇప్పటి వరకు పులివెందుల అసెంబ్లీ, 1989 నుంచి ఇప్పటి వరకు కడప లోక్సభ, ఈ రెండు వైఎస్ఆర్ కుటుంబం చేతుల్లో ఉన్నాయి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేనటువంటి లేదా కనిపించినటువంటి ఒక భయానక వాతావరణం ఈ రెండు నియోజకవర్గాల్లో గత 4 దశాబ్దాలుగా కనపడుతుంది. మీకు రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో పులివెందుల ఎందుకు ప్రత్యేకం అవుతుంది అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం 4.5-5 దశాబ్దాలుగా రాజకీయాలు ఎలా చేస్తున్నారు అనే అంశాన్ని బట్టి ఆ ప్రాంతం వార్తల్లో ఉంటుంది. ఇప్పుడు జరిగిన ఈ జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఒక హత్య జరగలేదు, వైసీపీకి సంబంధించిన ఏ ముఖ్య నాయకుడి మీద దాడి జరగలేదు. ఒకే ఒక సంఘటన, ఒక వైసీపీ నాయకుడు రామలింగారెడ్డి అనే వ్యక్తి మీద ఒక గ్రామంలో దాడి జరిగినప్పుడు అనుకోకుండా అదే కారులో వైసీపీ ఎమ్మెల్సీ ఉండటం అది అనుకోకుండా జరిగిన సంఘటన. ఆ రోజు కూడా కార్యకర్తలు గత 5 సంవత్సరాల్లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రామలింగారెడ్డి చేసినటువంటి అరాచకాలను దృష్టిలో పెట్టుకొని ఆ సంఘటన జరిగింది తప్ప తెలుగుదేశం పార్టీ కానీ స్థానిక నాయకులు కానీ కార్యకర్తల్ని ఎక్కడా హింసకి ప్రోత్సహించలేదు. సరే, ఈరోజు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు జడ్పీటీసీ ఉప ఎన్నికల్ని అందులోనూ రీపోలింగ్ ని బహిష్కరించే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే వాస్తవానికి పులివెందుల్లో కానీ కడపలో కానీ రిగ్గింగ్ లేకుండా ఎన్నికలు జరిగితే ఫలితం ఎలా ఉంటుందో నేను మీకు చెప్తాను. 1991లో కడప ఎంపీగా రాజశేఖర్ రెడ్డి గారి మెజారిటీ 4,80,000. 1991 లోక్సభ ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డి గారి మెజారిటీ 4,80,000. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో 1996 ఉమేష్ చంద్ర అనే ఐపీఎస్ అధికారి కడప ఎస్పీగా ఉన్నాడు, రిగ్గింగ్ జరగకుండా ఆపాడు. రిగ్గింగ్ లేకపోవటం వల్ల 4,80,000 నుంచి 5,445కు పడిపోయింది మెజారిటీ. అది కూడా చివరి నిమిషంలో 5,445కు పడిపోయింది. కాబట్టి 1996లో ఉమేష్ చంద్ర, 2025లో కోయ ప్రవీణ్, ఇది ఒక్కటే తేడా. ఆ రోజు రిగ్గింగ్ జరగకుండా ఉమేష్ చంద్ర ఆపితే 4,80,000 మెజారిటీ 5,445కు పడిపోయింది. అది కూడా కమలాపురంలో జరిగిన రిగ్గింగ్ వల్లనే ఆ మెజారిటీ వచ్చింది. అదేవిధంగా 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి మెజారిటీ 91,000, 92,000 2019 ఎన్నికల్లో. మొన్న 2024 ఎన్నికల్లో 61,000. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి గత ఎన్నికల్లో 31,000 మెజారిటీ తగ్గింది. ఎందుకు మెజారిటీ తగ్గింది అంటే 2019 ఎన్నికల కన్నా ముందు జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందుల్లో ఒక పెద్ద కుటుంబం ఉండేది.
అలాగనే ఊరంతా బంధువులు ఉండేవాళ్ళు, జిల్లా అంతా స్నేహితులు ఉండేవాళ్ళు. 2019 ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి కుటుంబం లేదు, బంధువులు లేరు, జిల్లాలో స్నేహితులు కూడా లేరు. ఈరోజు పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళందరినీ చూడండి మీరు. ఒక ఆదినారాయణ రెడ్డి గారు కానీ, కమలాపురం ఎమ్మెల్యే చైతన్య రెడ్డి గారు కానీ, జిల్లా నుంచి వచ్చిన ఇతర నాయకులు కానీ, వీళ్ళంతా ఒకప్పుడు వైఎస్ఆర్ తో కలిసి పనిచేసిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి తొలి రోజుల్లో ఆయనతో ఉన్నవాళ్ళు. కాబట్టి బయట ప్రపంచానికి తెలియాల్సిన విషయం ఏంటంటే, పులివెందుల్లో వైఎస్ఆర్ కుటుంబం ఇంతకు ముందు కుటుంబం వేరు, ఇప్పుడున్న కుటుంబం వేరు. సరే, ఇప్పుడు ఈరోజు కోయ ప్రవీణ్ గారి గురించి మాట్లాడారు. కోయ ప్రవీణ్ అనే వ్యక్తి ఐపీఎస్ అధికారి కావటం వల్ల డిఐజీ అయ్యాడు. గరికపాటి మోహన్ రావు బంధువు అవటం వల్ల ఎవరు డిఐజీ కాలేరు. మరి ఈ విషయాలన్నీ మాట్లాడుతూ సడన్ గా ఏమన్నారు, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ బహుశా ఇవే చివరి ఎన్నికలేమో, ఈ వయసులో రామకృష్ణ అనుకోవాలి, 4 మంచి పనులు చేయాలి, లేకపోతే నరకానికి వెళ్తాడు అన్నాడు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళారండి? ఆయన స్వర్గానికి వెళ్ళారా, నరకానికి వెళ్ళారా? ఆయన మరి రామకృష్ణ అనుకున్నాడో లేదో ఇంట్లో. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళారు అని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు? ఏమీ చెప్పరు. ఎందుకంటే ఆయన గురించి మాట్లాడడం ఆయనకి ఇష్టం ఉండదు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు 2019కి ముందు ఏం మాట్లాడినా అది వేరు. 2024 ఎన్నికల తర్వాత ఆయన ఏం మాట్లాడినా ఒక మాజీ ముఖ్యమంత్రి అనే విషయాన్ని ఆయన దృష్టిలో పెట్టుకోవాలి. రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడాలి, రాష్ట్ర ప్రభుత్వ పాలన గురించి మాట్లాడాలి, పాలనలో మీకు కనిపించే తప్పుల గురించి మాట్లాడాలి, వాటి గురించి విమర్శించాలనుకుంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి, లేదా ప్రెస్ మీట్ లోనైనా మాట్లాడాలి. అలా కాకుండా వ్యక్తిగతంగా తండ్రి సమకాలీకుణ్ణి, తండ్రి కలిసి పనిచేసిన నాయకుణ్ణి, అది కూడా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని, మీరు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన వ్యక్తిని వ్యక్తిగతంగా ఆయన చావు కోరుకోవటం అంటే, ఇందాక రాజేష్ అన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఇక అంతకన్నా దిగజారలేడు అనే పరిస్థితికి ఇది ఉదాహరణ అండి. మీకు ఇంకో విషయం చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల విషయంలో స్థానిక నాయకులకి, వైసీపీ నాయకులకు వ్యతిరేకంగా కేసులు పెట్టమనో దాడులు చేయమనో ఏ దశలోనూ ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వలేదు. పైగా మీకు సంఘటన చెప్తాను. నేను ప్రచారానికి వెళ్ళిన రోజు నల్లుగొండ వారి పాలెంలో ఒక చిన్న దాడి జరిగితే, కొంతమంది టీడీపీ కార్యకర్తలు వైసీపీ నాయకుడికి దాడి జరిగితే, సాయంత్రానికి పులివెందుల్లో ఉన్న బీటెక్ రవి గాని, అలాగనే మా పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు గాని, జిల్లా అధ్యక్షుడు, ఇలాంటి పెద్ద నాయకులందరూ కూర్చొని ఈ విషయం బాబు గారి దృష్టికి వెళ్తే బాబు గారు మనల్ని తిడతారు, ఆయన నుంచి మనకి ఫోన్ వస్తుంది అని భయపడి మాట్లాడుకున్నారు తప్ప, మనం అధికారంలో ఉన్నాం, మనం ఏమైనా చేయొచ్చు, మనం ఎవరినైనా కొట్టొచ్చు, మనం ఎవరి మీదైనా దాడి చేయొచ్చు అనే ఆలోచన ఎవ్వరిలో లేదండి. ఒక రకంగా చెప్పాలంటే పులివెందుల గాంధీ బీటెక్ రవి. ఈరోజు పులివెందులకి స్వాతంత్రం తీసుకొచ్చిన వ్యక్తి బీటెక్ రవి. పులివెందుల చరిత్రలో మొట్టమొదటిసారి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు వీధుల్లో ర్యాలీ చేసి వీ వాంట్ జస్టిస్ అనే నినాదాలు ఇస్తుంటే పులివెందుల పట్టణ ప్రజలు మొత్తం ఆశ్చర్యపోయి చూస్తున్నారు. అంటే మామూలుగా ఓకే గానీ మరి గాంధీతో ఎందుకులేండి. సరే ఓకే, బీటెక్ రవి సౌమ్యుడు, కాస్త చదువుకున్నవాడు, మంచివాడు, నో డౌట్, అలా చెబుదాం కానీ మరి గాంధీతో ఎందుకులేండి శ్రీనివాసరావు. ఎందుకు అంటే కాదండి, పులివెందులలో వాస్తవానికి గత 4.5 దశాబ్దాలుగా వందల మంది ప్రాణాలు కోల్పోయారు. నిజమే, నేను కాదనట్లా. బీటెక్ రవి కూడా కార్యకర్తల్ని కంట్రోల్ చేయడం సాధారణ విషయం కాదండి. కరెక్టే. బీటెక్ రవి తన కుటుంబంలో
వాళ్ళను కూడా కోల్పోయాడు ఈ హత్య రాజకీయాల్లో. తర్వాత కొన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు. అయినా సరే చాలా పట్టుదలతో నిలబడి ఒక నికార్సైన రాజకీయం చేయాలనే దీంతో చంద్రబాబు నాయుడు గారి దీంట్లో ఉన్నాడు. అంతవరకు ఓకే. అంటే మరి గాంధీతో అంటే కొంత అతిశయోక్తి అవుద్దని అన్నాను. ఓకే, ఎనీవే మీరు అలా అనుకుంటే నాకు వచ్చిన అభ్యంతరం లేదు. కానీ ఓకే, ఒకటి మాత్రం అండి, మన ఒకటి ఇద్దరికీ అందరికీ మిత్రుడే. ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పులివెందుల్లో ఒంటరివాడు కాబట్టి ఆయన వీలైనంత వరకు ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశాడు తప్ప దానివల్ల ప్రజలు మాత్రం ఏ విధంగానూ స్పందించలేదు. స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇంతకు ముందు మేము ఏవైతే చెప్పామో వైనాట్ పులివెందులని అది కూడా త్వరలో చూసే అవకాశం, అది సాకారమయ్యే అవకాశం ఉందా? అది సాకారమయ్యే అవకాశం ఉంది వైనాడు పులివెందుల. రైట్, ఓకే, రైట్, ఓకే. ఇక్కడ సత్యమూర్తి గారు, ఇప్పుడు ఈయన ప్రజాస్వామ్యం నేను ఎందుకంటే మామూలుగా దయ్యాలు వేదాలు వల్లించడం అనే పదం వాడతారు సహజంగా ఉపమానాలు చెప్పేటప్పుడు. నేను అందుకనే ప్రజాస్వామ్యం జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాక్షస గణాలు నవ్వుకోవా అని అన్నది. అందుకే అక్కడ మామూలు కాదు కదా ఉండేది కొంతమంది. అందుకని ఈయన ప్రజాస్వామ్యం అనే మాట్లాడే నైతికత ఏమన్నా ఉందా అసలు? పులివెందులో అక్కడ ప్రజాస్వామ్యాన్ని చంపేశారు వీళ్ళు, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే దాన్ని మనం ఏమన్నా కనీసం అర్థం చేసుకోవాలి కదా. అక్కడ సిచ్యుయేషన్ని ప్రజాస్వామ్యం అంటే అక్కడ ఏంటి అంటే వాళ్ళు చెప్పింది నడవటం, వాళ్ళు చెప్పింది జరగటం, వాళ్ళు చెప్పిన వ్యక్తే నాయకుడు. నేను తెలంగాణలో కనుక బాంచంతొర అన్న పాతకాలపు ఇది ఉండాలి అక్కడ. అది ఉంటేనే వాళ్ళ దృష్టిలో ప్రజాస్వామ్యం, అది ప్రజాస్వామ్యం. అక్కడ పులివెందుల్లో ఒక రోడ్డు మీద నిలబడి లతారెడ్డి ఒక వీడియో చేసి పెట్టారు. బీటెక్ రవి గారి మిసెస్, తెలుగుదేశం క్యాండిడేట్. ఈ రోడ్డు నేను వేయిస్తానని ఆమె చెప్తున్నారండి. అంటే ఆ ఊరికి ఆ రోడ్డు కూడా లేదనమాట. అంటే అది మరి తరతరాలుగా వాళ్లే పరిపాలిస్తున్నారు కదా ఆ పులివెందుల సామ్రాజ్యాన్ని. మొన్నటిదాకా బస్ స్టాండే లేదు. అక్కడ రోడ్డుని చూపించి అయ్యా నాకు ఓటేస్తే ఈ రోడ్డును వేయిస్తాను అని లతారెడ్డి చెప్తుంది. అంటే ఎంత దారుణమైన పరిస్థితులు పులివెందుల్లో ఉన్నాయో మనం ఈ ఒక్క సంఘటనతో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యం అంటే ఇంకా దానికి అర్థం లేదు. అది మామూలుగా ఇప్పుడు చాలా పేపర్లు రాస్తున్నాయి కదా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారు అని. అది ఆయనకి ఇష్టం లేదు. అందుకని అక్కడ ప్రజాస్వామ్యం కూని అయింది అని చెప్తుంటాడు. దీనికి మనం రాసిన దానికి రివర్స్లో చెప్తుంటాడు. అదొక్కటే తప్ప అక్కడ యాదృష్టికి ఏముంది? అక్కడ ఇప్పుడు అంతకు ముందర ఆయన సామ్రాజ్యంలో ఏకగ్రీవం అయింది. ఇప్పుడు బై ఎలక్షన్ జరుగుతుంటే 11 మంది నామినేషన్లు వేశారు. అంటే ఏది ప్రజాస్వామ్యం? ఏకగ్రీవం ప్రజాస్వామ్యమా? 11 మంది 12 మంది కంటెస్ట్ చేయటం ప్రజాస్వామ్యమా? మీరు 11 మంది అంటే గుర్తు వస్తుంది. పులివెందుల్లో పోటీ చేసింది 11 మంది, ఒంటిమిట్టలో పోటీ చేసింది 11 మంది. 11 ఏంటి అనేది యాదృచ్ఛికమా లేకపోతే గ్రహస్థితి అట్లా ఉంది, మనం ఏం చేయలేము. అది గ్రహస్థితిని బట్టి. ఇందాక నుంచి నాకు శ్రీనివాసరావు గారు ఇందాక నుంచి శ్రీనివాసరావు గారు మాట్లాడుతుంటే ఆయన ఒంటరి అయిపోయాడు అంటే ఒంటరి కావటం కాదు, పాత కుటుంబాన్ని వదిలి కొత్త కుటుంబాన్ని తయారు చేసుకున్నాడు. అంటే పాత కుటుంబంలో ఈయనకి కొంచెం అడ్డుపడుతున్నారు, వద్దయా అటు చేయొద్దయా, కొంచెం మంచి పనులు చేయయా అని అంటున్నారని చెప్పి పాత కుటుంబాన్ని వదిలేసి వాళ్ళని నిర్మూలించి కొత్త కుటుంబాన్ని నిర్మూలించి కొత్త కుటుంబాన్ని తయారు చేసుకున్నాడు. అధికారం ఉంది కదా, అది ఎగ్జాక్ట్లీ అధికారం చేతిలో ఉంది కదా అన్న ఉద్దేశంతో మనం ఏం చేసినా నడుస్తుంది అన్న ఉద్దేశంలో ఇవన్నీ చేశాడు తప్ప అతన్ని ఏదో వదిలిపెట్టి అతను అందరికీ అన్యాయం చేశాడు తప్ప ఆయనకి అన్యాయం చేసిన వాళ్ళ పేరు ఒక్కటి చెప్పండి మీరు. సునీతారెడ్డి ఆయనకి జగన్మోహన్ రెడ్డికి అన్యాయం చేసింది. షర్మిల ఏమన్నా జగన్మోహన్ రెడ్డికి అన్యాయం చేసిందా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మదరు విజయలక్ష్మి ఏమన్నా అన్యాయం చేసిందా? వివేకానంద రెడ్డి ఏమన్నా అన్యాయం చేశాడా?
మరి వీళ్ళకి అన్యాయం చేసింది ఎవరు? ఇంకెవరు? ఇది పులివెందుల. ఈ రాజకీయం ఇట్లాగే నడవాలి, నేను చెప్పినట్టే నడవాలి అన్న ఉద్దేశంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి తద్భిన్నంగా నడుస్తుండేటప్పటికి ఆయన ఒక్కసారి అంటే పులివెందుల ప్రజలు తెలుసుకుంటున్నారు అసలు ఏంటి, అసలు రాజకీయం అంటే ఏంటి, అసలు డెమోక్రసీ అంటే ఏంటి, ఓటు అంటే ఏంటి, ఓటు వేయడం అంటే ఏంటి, బూత్కి వెళ్ళడం ఏంటి, ఇవన్నీ తెలుస్తున్నట్టున్నాయి. ఇప్పుడు కొద్దిగా అర్థమైనట్టున్నాయి. అది తెలియడం సరైన రాజకీయ నాయకుడు అంటే ఇట్లాంటి వాళ్ళకి ఆ ప్రజలు అలా తెలుసుకోవడం, చైతన్యవంతులు అవ్వడం అనేది వాళ్ళకి ఇష్టం ఉండదు. సో దీంతో పాటు ఒక డిఎస్పీ గారు ఉన్నాడు, ఆయన పేరు మురళీ నాయక్. అదే తెలుసులేండి, నేను కావాలనే అన్నాను. ఎస్, ఆయన అన్నాడు నా కొడుక కాల్చి పారేస్తా, యూనిఫామ్ ఇక్కడ అన్నాడు. టీడీపీ ఇక్కడ, వైసీపీ ఇక్కడ అన్నాడా? యూనిఫామ్ ఇక్కడ అని ఇట్లా చూపించాడు. నా కొడుక అనేది బూత. ఆ మాటకు వస్తే నీ మాజీ మంత్రిని రోజా గారు ఎమ్మెల్యేలే నా కొడుకులు అంది, గాలి నా కొడుకులని. దాన్ని ఖండించాడా జగన్మోహన్ రెడ్డి గారు? ఖండించలేదు కదా. అలాంటిది ఆ డిఎస్పీ గారు ఎస్ కరుకు భాషలో తాగొచ్చి గొడవ చేస్తుంటే కాల్చి పారేస్తా నా కొడక, యూనిఫామ్ ఇక్కడ అన్నాడు. గర్వపడాలి యూనిఫామ్ అని అతను అంత ఫోర్స్ఫుల్ గాను. అందుకే నేను ఆయన పేరు మురళీ నాయక్. మనం సినిమాలో చూస్తాం ఇలాంటి డైలాగులు, భీమ్లా నాయక్ లాంటి సినిమాలు. కానీ ఆయన రియల్ దీంట్లో అది చూపించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ 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 అంటున్నాడు. ఏంటో తర్వాత ఏదో ఉంటుందన్న తరహాలో అది కూడా ఏంటో. డివిఎస్ గారు ఇప్పుడు ఒక డిఎస్పి, ఆయన అక్కడికి వెళ్ళి తాగి గొడవ చేస్తున్నారు, ఆఫీస్ దగ్గరికి వెళ్ళి గొడవ చేస్తారు. కంట్రోల్ చేస్తే కంట్రోల్ అవ్వట్లే. ఆయన ఒక ఆఫీసర్ని వీళ్ళు ఏదో అనకపోతే అతనికి ఎందుకంటే కోపం వస్తుంది కదా. చాలామందిని చూసాం మనం. ఆయన ఏమన్నాడు గట్టిగా సీరియస్గా అంటే ఏమన్నా నేను చెప్పడం ఎందుకు పదే అదే ఒకసారి చూపిస్తాను, చూసేయండి. అది డిఎస్పీ గారికి చూపిస్తున్నామా? శబాష్. జగన్మోహన్ రెడ్డి గారైనా ఇంకొకళ్ళైనా అలాంటి వాళ్ళని అభినందించాలి. యూనిఫామ్ ఇక్కడ అన్నాడు, నేనే టీడీపీ అన్నాడా లేకపోతే వైసీపీ అన్నాడు? నా పాయింట్ అది. ఆడవాడు పెట్టాడు కాల్చి పారేస్తే నా కొడుకు బూత్ కాదంటే నన్ను అంటున్నారు. కానీ సరే ఓకే అనుకొని అదే వాళ్ళ మంత్రులందరూ నా కొడక భాష, అమ్మల భాష, అక్కల భాష తప్ప దిగరు కదా. ఆయన ఏమన్నాడు పోలీసు భాషలో అది చాలా చాలా సినిమాల్లోనే వాడుతున్నారు, నువ్వు తాగి మాట్లాడొద్దు అని కూడా అన్నాడు. సో దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ అది వినిపించింది ఆ మీడియా ప్రెస్ మీట్లో. కానీ కానీ అంటే ఏదో ఒక బెదిరింపు ధోరణిలో మాట్లాడాడు తప్ప అది కాకి తడాకా ఏంటో చూపించాడు. అలాగా ఏది మురళీ నాయక్ మీరు అన్నట్టుగా భీమ్లా నాయక్ వీళ్ళకి అర్థమయ్యే భాష అదే. అంతే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార భాష అది కాబట్టి ఆ భాషలో చెప్పాడు. అవును. ఇప్పుడు మనం చూసాం కోయ ప్రవీణ్. అసలు ఈ గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి హెల్ప్ డెస్క్లు పెట్టారు. ఈ రెండు జడ్పీటీసీల్లో ఓటర్లని ఉచిత బస్సుల్లో తీసుకెళ్లారండి. ఇప్పుడు రిగ్గింగ్ జరిగితే తర్వాత మళ్ళీ తీసుకెళ్లి దింపారు. రిగ్గింగ్ జరిగితే వందల మంది క్యూ లైన్లలో ఎక్కడున్నారు, ఎందుకుంటారు? రిగ్గింగ్ జరిగితే చాలా చెదరైపోతారు. ఏది క్యూ లైన్స్ అన్ని ఓటర్లు అంతా ఇంటికి వెళ్ళి పడుకుంటారు, మనకెందుకు వచ్చిన గొడవ. అట్లాంటిది ముసలాళ్ళు మరి వికలాంగులు అందరూ వచ్చి ఓటేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యం కూని అంటాడు. జగన్ దృష్టిలో ప్రజాస్వామ్యం ఏంటి? మొత్తం ఒక 3000 ఎంపీటీసీలు ఏకగ్రీవమా? బలవంతపు ఏకగ్రీవాల జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ప్రజాస్వామ్యం? పొంగనూరులో 71 ఎంపీటీసీలు ఏకగ్రీవం, మాచర్లలో 31 వార్డు కౌన్సిలర్లు ఏకగ్రీవం. బలవంతపు ఏకగ్రీవాలు ఇప్పుడు జరిగాయా? ఇప్పుడు ఒంటిమిట్ట పులివెందుల ఇనానిమస్ చేసుకున్నారా, నామినేషన్లు వేసారా? 11 మీరు 11 వదలటంలా జరిగిందండి అక్కడ. ఆయన పేరే 11 రెడ్డి చేశారు. పల్లా శ్రీనివాసరావు నిన్న ప్రెస్ మీట్ లో కూడా 11 గురించే మాట్లాడతాడు. ఇక్కడ దురదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక జోకర్ అయిపోయాడు. మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు ఉంటూ ఆయన ఐపీఎస్
ఎవరు ఆయన కోయ ప్రవీణ్. ఒక డాక్టర్ అన్నమాట, వైద్యుడు. అలాంటి వ్యక్తి ఐఆర్ఎస్ చేశాడు, పట్టుబట్టి ఐపీఎస్ చేశాడు. అతను కెరీర్లో ఇంతవరకు అతనికి ఎటువంటి bad బాడీ mark లేదు. షేమింగ్ చేస్తాడు. అంటే ఇప్పుడు నీ బాడీ ఎవరో మెసేజ్ పెట్టారు, మాజీ టీడీపీ మాజీ ఎంపీ అల్లుడు అని పెట్టారు కానీ బీజేపీ నాయకుడు అల్లుడు అనే దమ్ము లేదు ఏంటని. ఆయన ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు, గరికపాటి మోహన్ రావు గారు బీజేపీలో ఉన్నాడు. బీజేపీ నాయకుడు అల్లుడు అని అనే దమ్ము లేదు ఏంటని మెసేజ్ పెట్టారు. విచ్ ఇస్ ఫ్యాక్ట్. ఎస్ నీకు చేతనైతే బీజేపీ నాయకుడు అల్లుడు అందుకే సహకరించాడని ఆరోపించు చేతనైతే. గరికపాటి మోహన్ రావు ఏ పార్టీయో కూడా నీకు తెలీదా? తెలుసు, తెలియదు కాదు, బీజేపీ పేరు చెప్పడానికి భయం. అతని పేరు కరెక్ట్ చెప్పలేదండి, గరికపాటి రామ్మోహన్ రావు సరే, అంటున్నాడు. ఏదో ఒకటి ఇప్పుడు రామ్మోహన్ రావు మోహన్ రావు ఏదో జరిగింది చెప్పడానికి భయం బీజేపీ అని. టీడీపీ సాఫ్ట్ టార్గెట్ కదా. ఇప్పుడు టీడీపీ సతీష్ రెడ్డి ఆ. సతీష్ రెడ్డి నిండదాకా టీడీపీలోనే ఉన్నాడు కదా, లేకపోతే తెగ చెలరైపోతున్నాడు ఆయన కూడా. టీటీడీ రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఇప్పుడు టీడీపీలోనే ఉన్నారు వీళ్ళంతా మొన్నటిదాకా. ఆయన మీసం మిలేస్తాడు, ఈయన మీసం మిలేస్తాడు, మొత్తానికి మురళీ నాయక్ మాత్రం మీసం మిలేస్తాడు. మురళీ నాయక్ది హైలైట్ ఈ ఎపిసోడ్ లో, ఈ సినిమాలో మురళీ నాయక్ హైలైట్. రాజేష్, మీరు మురళీ నాయక్ గారి డైలాగ్ మీద మీరు చెప్పొచ్చు ఇఫ్ యూ వాంట్ టు, అంటే కొంత ఇంట్రెస్టింగ్ ఇది కాబట్టి. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అని నేను ఇప్పటికీ అనుకుంటున్నా కదా. కృష్ణారామ అనుకుంటే పుణ్యం దక్కుద్ది లేకపోతే నరకానికి పోతాం అంటున్నాడు ఆయన. అంటే తనని నమ్మిన తననే ఫాలో అవుతున్న క్రైస్తవ సోదరులందరికీ కూడా ఇది చెప్పదలుచుకున్నాడా? కృష్ణారామ అనుకోండి మీరందరూ క్రైస్తవంలో ఉన్నా అని. మీకేమనిపించింది ఆ డైలాగ్ అంటే? ఫస్ట్ అది చెప్పండి, మీ మనసులో ఏముంది? క్రిస్టియానిటీలో ఒక మాట ఉంటుంది సార్, ఉంటే చల్లగుండు లేకపోతే వెచ్చగుండని. ఆ, ఆ, ఆ. ఏదో ఒక సైడ్ ఉండేని ఉంటది. అయితే ఈయన ఎలాంటివాడంటే మంచినీళ్ళు అంటాడండి, ఏ పాత్రలో వేస్తే ఆ పాత్రలో ఇదైపోయినట్టు. క్రిస్టియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను క్రిస్టియన్ అంటాడు, హిందువుల దగ్గరికి వెళ్ళినప్పుడు హిందువుని అంటాడు, అంటే ముస్లింల దగ్గరికి మంచినీళ్ళు అంటే వెళ్ళినప్పుడు కాదు, ముస్లిం. మద్యం అను. మద్యం కూడా ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర ఆకారం వచ్చేస్తుంది. ఏ సీసాలో పోతే ఆ సీసా బ్రాండ్ అయిపోద్ది. యా, ఓకే, ప్లీజ్. కరెక్ట్ సార్. అయితే అదే అండి, ఇప్పుడు అతను చేసిన పని అయితే, ఇప్పుడు ఈ డ్యూటీలో ఉండే పోలీస్ అధికారులను బెదిరించడం అనేది ఒక్క రౌడీ మోక మాత్రమే చేస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు కూటమి ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా శిక్షలు పడుతున్నాయి కదా సార్. ఎమ్మెల్యేలు తప్పు చేస్తే సస్పెండ్ అవుతున్నారు, ఇన్ఛార్జీలు తప్పు చేస్తే పొరపాట్లు చేస్తే సస్పెండ్ అవుతున్నారు, ఎవరైనా తెలుగుదేశం కార్యకర్తలు ఏం తప్పు చేసినా జైలు కూడా పోతున్నారు. అలాంటప్పుడు ఒకవేళ పోలీసులు ఎవరైనా తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి కేసు పెట్టొచ్చండి. కానీ పోలీసులు డ్యూటీ చేస్తే బెదిరిస్తున్నాడు. వాళ్ళ మీద కేసు పెట్టే ఆప్షన్ లేదు ఇతనికి. వాళ్ళు తప్పు చేయట్లేదు, డ్యూటీ చేస్తుంటే వీళ్ళని మీరు సప్త సముద్రాల అవతల ఉన్నా నేను గొడ్లోడు తీసి నిలబెడతాను అది ఇదని నిజంగా ఒక వీధి రౌడీ కూడా అలాగా బెదిరించే పరిస్థితి లేదు సార్. మరి ఇతని మీద ఇప్పుడు దాకా ఎందుకు ఎఫ్ఐఆర్లు అవ్వలేదు నాకైతే అర్థం కాలేదు. కానీ వీళ్ళు ఈ పులివెందుల్లో ఆడాల్సిన డ్రామాలన్నీ ఆడేశారండి. మీరు గమనించారు లేదో, పాపం ఎమ్మెల్సీని ఎవరినో మొత్తం బట్టలన్నీ నిప్పేసి వీల్ చైర్ లో కూర్చోబెట్టి మొత్తం ఊరంతా తిప్పేశారు. తిప్పేసి అతని చేతికి కట్టేసేసారు. కట్టేసి మొత్తం ఎన్ని డ్రామాలు ఆడాలి, అన్ని డ్రామాలు సార్. ఇంకోటి ఏంటంటే అక్కడ ఇతను దాడులు చేశారు తెలుగుదేశం వాళ్ళు, మా ఎమ్మెల్సీని కొట్టారు అనేది ప్రచారం చేశారు. ఆ ప్రచారం చేసిన వాళ్ళు ఎవరండి? అవినాష్ రెడ్డి, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. వాళ్ళిద్దరి మీద మర్డర్ కేసులు ఉన్నాయి. మర్డర్ కేసులు ఉన్న ఇద్దరు వ్యక్తులు వెళ్ళి దాడి చేసిన వాళ్ళు దుర్మార్గులు అని చెప్తున్నాడండి. ఆ దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇంకెంతకంటే ఎక్కడ ఉంది సార్. అయితే ఒకటైతే క్లియర్గా అర్థమైంది సార్, ఈ ఎలక్షన్ కి మొత్తం అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ వాషౌట్ అయిపోయింది. అసెంబ్లీలో లేదిక దాని ప్రజెన్స్. రేపు 29కి వచ్చేటప్పటికి రాష్ట్రంలో కూడా దాని ప్రజెన్స్ అంతా కన్మరుగు అయిపోద్దండి. రాహుల్ గాంధీ అటువైపే, చంద్రబాబు నాయుడు గారి వైపే, రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి వైపే, మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి వైపే, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి వైపే అని చెప్తాడు జగన్మోహన్ రెడ్డి. అతను విమర్శించాలని అనుకుంటున్నాడు, కానీ దేశం అంతా ఒక వైపుకి వెళ్ళిపోయింది, నన్ను ఒకనే ఏకాకి చేసేసింది అనే విషయాన్ని అతను గమనించలేకపోతున్నాడండి. ఎంతమంది ఒకవైపు అంటే మన రాహుల్ గాంధీ మాట్లాడినప్పుడు ఏపీలో కూడా రిగ్గింగ్ జరిగిందని చెప్పలేదటండి, దొంగ ఓట్లు వేస్తారని చెప్పలేదట, ఇక్కడ ఎత్తేసారని చెప్పి. ఎలక్షన్ అవ్వలేదు కదండి చెప్పడానికి రాహుల్ గాంధీ మాట్లాడినట్టుకి. లేదండి, మొన్న ఏదో మహాదేవపురంలో ఎక్కడో జరిగిందని చెప్పారు. అవును, అదే బెంగళూరులో. ఓకే, జనరల్ ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నారా? జనరల్ ఎలక్షన్ సార్, జనరల్ ఎలక్షన్ లో ఇక్కడ కూడా అలాగా ఏదో జరిగిపోయిందని చెప్తే పాపం వీళ్ళు పేటీఎం కుర్రోళ్ళు అందరూ ఖాళీ కూర్చున్నారండి సెల్ ఫోన్లు పట్టుకుని. ఆంధ్ర పేరు కూడా చెప్తే నిజంగానే ఓకే రాజేష్, ఒకవేళ అదే గనక జగన్మోహన్ రెడ్డి గారి కోరిక అయితే, రాహుల్ గాంధీ గారు కర్ణాటక గురించి ఇంకేదో గురించి మాట్లాడాడు, ఏపీ గురించి మాట్లాడలేదు అనేది జగన్మోహన్ రెడ్డి గారి బాధ అయితే,
నువ్వు రాహుల్ గాంధీ దీని మీద ఓటు చోరు మీద పోరాటం చేస్తాడని నీకు తెలుసు కదా, నువ్వు వెళ్ళొచ్చు కదా, నీ దగ్గర ఉన్న ఆధారాలు తెలియ రాహుల్ గాంధీని కలిసి చూపించి ఇగో ఏపీలో ఇలా జరిగిందని నువ్వు చెప్పొచ్చు కదా, రాహుల్ గాంధీకి రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు కదా. లేదు, రాహుల్ గాంధీ దాకా వెళ్ళడం ఇబ్బంది కష్టం అనుకో, నీ చెల్లే కదా పిసిసి అధ్యక్షురాలు, ఆయన గారు వెళ్ళి ఇంటికి వెళ్ళి అమ్మా అధ్యక్షురాలు గారు మా ఏపీలో ఇలా జరిగింది ఆమెకి ఇవ్వు. వెళ్ళమన్నాడు మాణిక్యం ఠాగూర్ రేపు మాణిక్యం ఠాకూర్ ఇందాక అతను మాట్లాడే దాంట్లో 48 లక్షల ఓట్లు గల్లంతయ్యి ఏపీలో అని చెప్తున్నాడండి. చేసింది ఆయనే కదా, అప్పుడు అధికారంలో ఉంది జగనే కదా. జగనే, అవును. 4 ఓట్ల కోసం పులివెందుల్లో ఏడుతున్న ఈ ఏడుపు మొఖాలు 48 లక్షల ఓట్లు గల్లంతైతే ఊరుకుంటారండి వీళ్ళు ఇప్పటిదాకా. అవును. అని నోటికి ఏదొస్తే పైగా మన సత్యమూర్తి గారు చెప్తున్నట్టు అప్పుడు అధికారంలో ఉన్నది ఆయనే కదా, ఓటర్ల జాబితా సవరించినప్పుడు ఆయనే కదా ఉన్నది ఏపీలో పవర్ లో. అవును సార్, అవును సార్, అవును సార్. తప్పించుకోవడానికి మాట్లాడుతున్నాడు అంతే, అంతమంది ఏమనలేమని. ఇప్పుడు రాహుల్ గాంధీ 70 ఓట్లు ఒక అడ్రస్ మీద గురించి మాట్లాడుతున్నాడు. అవును. మహదేవపురాలో అవును. 700 ఓట్లు ఒక షిరిడీలో ఒక ఇంట్లోనే 700 ఓట్లు ఒక ఇంట్లోనే షిరిడీలో, శ్యామల్ నగర్ లో అని చెప్తున్నాడు. అట్లా నీ దగ్గర ఏమైనా ఉంటే నువ్వు తీసుకెళ్లి రాహుల్ గాంధీకి ఇవ్వాల్సింది, ఇదిగో ఏపీలో ఇలా జరిగింది అని. ఇవ్వలేదు. అలాగే ఇంకా నీ దగ్గర చిత్తశుద్ధి ఉంటే తిరుపతి లోక్సభకి బై ఎలక్షన్ జరిగినప్పుడు 3 లక్షల దొంగ ఓట్లు ఎలా చేర్చావు? సత్యకుమార్ దగ్గర ఉన్నాయి ఆధారాలు, ఎపిక్ కార్డ్స్ సహా ఉన్నాయి. అది బయటకు వస్తే తల ఎక్కడ పెట్టుకుంటారో మరి. అది చేయించిన వాళ్ళు ఆ రోజున లోక్సభ ఉప ఎన్నిక, తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలు 3 లక్షలు, 1 కాదు 2 కాదు. సో ఈ పరిస్థితుల్లో శ్రీనివాసరావు గారు ఒకసారి మాణిక్యం ఠాకూర్, ఎందుకంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ముగ్గురు ఒకటే, ఎప్పుడు హాట్ లైన్ లో ఉంటారు, దొంగ ఓట్ల మీద ఏపీ గురించి మాట్లాడలేదు అని అన్నాడు కదా. దాని మీద మాణిక్యం ఠాకూర్, కాంగ్రెస్ పార్టీ కీలక నేత, సీనియర్ నేత మాణిక్యం ఠాకూర్ మాట్లాడారు. ఒకసారి అది విందామండి, విన్నాక మీ రియాక్షన్ తీసుకుంటారు. Just saw Mr. Jagan's statement on the vote chori thing. Mr. Jagan must understand that the leader of opposition, Rahul Gandhi ji, he is not a person who is fighting for Congress alone. We are fighting for India's democracy. He has not surrendered to Mr. Shah. He is not afraid about Mr. Modi like the way Mr. Jagan does. We are fighting the battle against Shah and Modi to protect India's democratic rights. The vote chori story is a simple story that in each Lok Sabha, around 39 to 48 Lok Sabha seats, in each seat, assembly segment and few booths, the manipulation has been organized by Mr. Amit Shah with the help of Rajiv Kumar and Gyaneshwar Election Commission. We are fighting against a bigger battle. SIR has come into the new thing. Mr. Rahul Gandhi ji is going on a padayatra, the yatra for Bihar for that issue to protect people's right to vote. Mr. Jagan must have minimum courtesy to acknowledge and appreciate the work of Mr. Rahul Gandhi ji. Instead finding fault and giving his own imaginary stories about Babu and other stories under this. We are very clear, Babu and Modi are together and Shah and Jagan are together and Pawan are together. This is the clear thing. People of Andhra Pradesh knows that thing, and if Mr. Jagan is sincere that against vote chori, he has the guts to fight against Amit Shah and Modi, he should join the march of the PCC President Y.S. Sharmila Reddy ji on 14th evening in Vijayawada. Hope Mr. Jagan have the guts to protest against the Amit Shah Modi combines assault on democracy. Jai Hind. ఏదో అంటారే శృతిమెత్తగా ఏదో అంటారు కదా, అట్లా ఇచ్చాడు. ఏమని అంటే ప్రజలకు అర్థం అవడం కోసం చెప్తున్నాను శ్రీనివాసరావు, ఇఫ్ యూ డోంట్ మైండ్. ప్రజలకు ఏమంటాడంటే జగన్మోహన్ రెడ్డి ఏదేదో మాట్లాడుతున్నాడు, ఓటు చోరీ మీద రాహుల్ గాంధీ ఏపీని పట్టించుకోలేదు అది ఇదని. బాబు జగన్
మేము ఫైట్ చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ ఒక్కదాని కోసం కాదు, ఇండియా డెమోక్రసీ కోసం మేము ఫైట్ చేస్తున్నాము. మేము మోడీ అమిత్ షా జోడీకి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నాము. నీలాగా వాళ్ళతో బేరసారాలు ఆడుకోనో లేకపోతే వాళ్ళకు భయపడుతూ బిక్కుమంటి బతుకుతున్న ఆ స్టోరీ కాదు ఇది అని చెప్తూ మిమ్మల్ని ఇంకెందుకులే. సో వీళ్ళు ముగ్గురు హాట్లైన్లో ఉంటారంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ మీద కొలికిపూడి గారు, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ముగ్గురు హాట్లైన్లో ఉంటారు, ముగ్గురు ఒకటే అంటూ చేసిన కామెంట్స్ మీద, అందుకే ఏపీలో జరిగిన ఓట్ చోరీ మీద రాహుల్ గాంధీ మాట్లాడలేదని ఇవన్నీ మాట్లాడి, కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఏపీలో బీజేపీ ఓట్ చోరీ ఇప్పుడు రాహుల్ గాంధీ అంటున్నది ఏంటి, దేశంలో బీజేపీ ఓట్ చోరీ పాల్పడిందని కదా రాహుల్ గాంధీ ఆరోపణ. మరి జగన్మోహన్ రెడ్డి ఏపీలో బీజేపీ ఓట్ చోరీకి పాల్పడిందని, ఓట్ చోరీకి సహకరించిందని బీజేపీ పేరు చెప్పి మాట్లాడొచ్చు కదా, ఇఫ్ యూ హ్యావ్ దట్ మచ్ గట్స్. అది మాణిక్యం ఠాకూర్ అడుగుతున్నది. ప్లీజ్ గో అహెడ్ డాక్టర్ శ్రీనివాసరావు. ఏపీలో ఓట్ చోరీ చేసిందే జగన్ కదండి. అదే కదా. మాణిక్యం ఠాగూర్ గారు ఒక ప్రశ్న అడిగారు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ గారు పోరాడుతున్నారు అని. ప్రజాస్వామ్యం, జగన్మోహన్ రెడ్డి వీళ్ళు రెండు భిన్నమైన అంశాలు కదా. అవును, ప్రజాస్వామ్యం వేరు, జగన్మోహన్ రెడ్డి వేరు. కరెక్ట్. మరి జగన్ ఎలా వస్తాడు? రాడు. కాబట్టి మాణిక్యం ఠాగూర్ గారికి మీరైనా ఈ డిబేట్ తర్వాత ఫోన్ చేసి చెప్పండి, ప్రజాస్వామ్యం వేరు, జగన్మోహన్ రెడ్డి వేరు. 4.5 దశాబ్దాలుగా కడప జిల్లా ప్రజలు ప్రజాస్వామ్యం కోసమే పోరాడుతున్నారు. ఒక ఉమేష్ చంద్ర దొరికినప్పుడు, ఒక కోయ ప్రవీణ్ దొరికినప్పుడు, 2 సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం 1996లో కడప లోక్సభ ఎన్నికల్లోనూ, ఇప్పుడు పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లోనూ ప్రజాస్వామ్య పరిరక్షణ జరిగింది. సరే, ఇప్పుడు ఈ ఎన్నికలకు సంబంధించి 10 రోజుల నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ అరాచకం చేస్తుంది, తెలుగుదేశం పార్టీ అధికార దుర్వినియోగం చేస్తుంది, తెలుగుదేశం పార్టీ పోలీసులను ఉపయోగిస్తుంది అని ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్తున్నారు. ఈ ఎన్నికలకి 3-4 రోజుల ముందు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులకి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న డోన్లో బుగ్గల రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఇంట్లో శుభకార్యానికి వచ్చారు. మరి పులివెందుల్లో అరాచకం జరుగుతుంటే, పులివెందుల్లో అధికార పార్టీ అధికార దుర్వినియోగం చేస్తుంటే, ఎందుకు డోన్ దాకా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు రాలేదు? జగన్ వచ్చిన ఓడిపోయారు అంటారు కదా తర్వాత మీరు, అందుకని రాలేదు. వాస్తవానికి పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైన తర్వాత మా మంత్రి సవిత గారిని పార్టీ పెద్దలు పులివెందుల జడ్పీటీసీ ఎన్నికకి ఇన్ఛార్జిగా నియమించిన తర్వాత ఆమె అనేక సార్లు పులివెందుల్లో పర్యటించి నాయకుల్ని సమన్వయం చేసి ఎక్కడా కూడా అధికార దుర్వినియోగానికి అవకాశం లేకుండా ప్రజల్ని ఎక్కువ మందిని కలిసి, ఒక పక్క సవిత గారు, ఇంకో పక్క కడప మాధవిరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, బీటెక్ రవి, ఇలా ఆదినారాయణ రెడ్డి గారు బీజేపీ నుంచి, ఇలా పార్టీ నాయకులు గ్రామాల్లో డైరెక్ట్ గా ప్రజల దగ్గరికి వెళ్లి వాళ్ళని ఓటు అడిగి అభివృద్ధి కోసం ఓటేయండి అని చెప్పి ప్రజల్ని కన్విన్స్ చేసిన ఫలితంగా, రైట్, సవిత గారు చేసిన ప్రయత్నం ఫలితంగా, బీటెక్ రవి గారు రాత్రి పగలు కార్యకర్తల్ని సమన్వయం చేసుకుంటున్న ఫలితంగా ఈరోజు అక్కడ వైఎస్ఆర్సీపీ పూర్తి ఆత్మరక్షణలో పడింది. వీకే గారు ఒక విషయం అండి, మీరు ఒక విషయం మీద ఒక 100 డిబేట్లు పెట్టారు. మొత్తం ఈ పులివెందుల 4 రోజుల ఎపిసోడ్ లో అందరూ తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, సిబిఐ చేయలేని పని పులివెందుల పోలీసులు చేశారు. సిబిఐ చేయలేని పని పులివెందుల పోలీసులు చేశారు. అవును, నిన్న కూడా చెప్పాను ఆ మాట.
ఏంటది? మూడు రోజులు పడిగాపులు పడినా కూడా అవినాష్ రెడ్డిని టచ్ చేయలేకపోయారు. Yes. పోలీసులు తీసుకెళ్లి అవినాష్ రెడ్డిని తీసుకెళ్లి కూర్చోబెట్టారు, ఎత్తుకెళ్లి కూర్చోబెట్టారు. నిన్న debate లో సిబిఐ చెప్పారు. కూడా చేయలేని పని పులివెందుల పోలీసులు ఎలా చేశారో తెలుసా? పులివెందుల పోలీసులకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడి లేదు, ఎలాంటి ఫ్రీ హ్యాండ్ ఉంది. కంట్రోల్ లేదు. మీ డ్యూటీ మీరు చేయండి. ఎవరైనా సరే శాంతి భద్రతకి విఘాతం కలిగిస్తే వాళ్ళని చట్ట పరిధిలో మీరు నియంత్రించండి అని మీరు గమనించండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ మత కల్లోలు గాని, రాయలసీమ ఫ్యాక్షనిజం గాని, ఆంధ్రాలో రౌడీజం గాని, ఇలాంటి అరాచకాలు గాని పూర్తిగా తగ్గిపోవటానికి కారణం ఏంటంటే పోలీసులకి స్వేచ్ఛనిచ్చారు, పోలీసులకి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసే అవకాశం ఇచ్చారు. Right. కాబట్టి మురళీ నాయక్ ఈ రోజు ఒక పోలీసుగా డ్యూటీ చేశాడు. మురళీ నాయక్ ఏమన్నాడండి? అరే నువ్వు తాగొచ్చావు, కాల్చి పారేస్తానా కొడక, ఇక్కడ ఉంది యూనిఫామ్ అన్నాడు. మురళీ నాయక్ స్టేట్మెంట్ ని పులివెందుల ప్రజలందరూ సమర్థిస్తున్నారు, కడప జిల్లా ప్రజలందరూ సమర్థిస్తున్నారు, రాష్ట్ర ప్రజలందరూ సమర్థిస్తున్నారు. ప్రతి పోలీసు అలా పనిచేయాలని కోరుకుంటున్నారు. రైట్ సార్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రేపు సమర్థించాలి. రేపు సాయంత్రం వచ్చే ఫలితాల్లో పులివెందుల జడ్పీటీసీలో మారెడ్డి లతారెడ్డి గెలిచారు అన్న ప్రకటన వచ్చిన తర్వాత ఆ ఓటమికి కారణాలు ఏం చెప్పుకోవాలో తెలియక ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాణిక్ టాక్ గురించి మాట్లాడారు, రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడారు. ఒక నిమిషం అండి. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు, బాబు గారు, రేవంత్ రెడ్డి గారు హాట్లైన్ అని చెప్తున్నారు. అందులో డొనాల్డ్ ట్రంప్ పేరు మర్చిపోయారు, పుతిన్ పేరు మర్చిపోయారు, వాళ్ళ పేర్లు మర్చిపోయారు. చాలు ఈ పూటకి రాగింది చాలిక, ఇంకో రోజు పెట్టుకోవచ్చులే. ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాసరావు గారు, రాజేష్ గారు అండ్ సత్యమూర్తి గారు, శ్రీనివాసరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ